గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులు మేము ఎన్నికల్లో పాదయాత్రలో మేము చెప్పిన హామీలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైతే చెప్పామో 95% పూర్తి చేశామని చెప్పి ప్రతిరోజు విలేకరుల సమావేశాలు పెట్టి, పల్లెలకు పోయి మీటింగులు పెట్టి, వార్డులలో మీటింగులు పెట్టి చెప్తూనే ఉండాలి. నేను అడుగుతున్న వాళ్ళను, మా దగ్గర మీరు ఏమేమి అమలు చేశారనే దాని మీద మేము ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం. 85% సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు చెప్పిన ప్రామిస్లు పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ 85% మీరు అమలు చేయలేదు, మోసం చేశారని చెప్పి మేము డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం. దీంట్లో నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం 199 చెప్తే మీరు అమలు చేసింది 17. ఏవేవి అమలు చేయలేదు, ఏవి అమలు చేశారని కూడా మేము చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు పాదయాత్రలో? మద్య నిషేధం చేసి కానీ నేను మళ్ళీ ప్రజలను ఓట్లు అడగనని చెప్పాడు. ఇంకా షాపులు పెంచినాడు, బెల్ట్ షాపులు పెంచినాడు, ఇంకా నాసిరకం మందులన్నీ కూడా క్వాంటిటీలు పెంచేసినాడు. మొట్టమొదటి ఫెయిల్యూర్ అది. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పినాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇల్లే ఇంతవరకు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయలే. 25 లక్షల్లో 25,000 ఇళ్ళు కూడా నువ్వు నిర్మాణం చేయలేపటి, ఇంతవరకు అమలు కాదు. జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినావు. పోలవరాన్ని పూర్తి చేస్తానన్నావు. సాక్షాత్ అసెంబ్లీలో 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేసి రిజర్వాయర్ నింపుతానని చెప్పినావు. 72% పూర్తి చేసిన పోలవరాన్ని తెలుగుదేశం హయాంలో ఈరోజు కనీసం 73%, అంటే 1% కూడా నువ్వు పని చేయలేకపోయినావు. రాయలసీమలో జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ గతంలో 90% పూర్తి చేసిన కాలువలకు 10% కూడా నువ్వు పూర్తి చేయలేక నీళ్లు రాని పరిస్థితి ఉంది ఈరోజు. రైతు భరోసా 12,500 ఇస్తా అన్నావు, పాక్షికంగా అమలు చేశారు. ఆరోగ్యశ్రీ నిన్న మొన్న 25 లక్షలు పెంచినామని 5 సంవత్సరాల తర్వాత జీవోలు ఇచ్చినావు. కానీ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ప్రైవేట్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము ఆరోగ్యశ్రీని అమలు చేయము,